ఓకే, ఆగండి. ఈ మధ్య చిన్న చిన్న పనులకి అలసిపోతున్నారా? మెట్లెక్కాలన్నా ఆయాసం వస్తుందా? కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వస్తున్నాయా? బట్టలు సరిపోవట్లేదా? లేదంటే ఇప్పుడే కదా చిన్నవాళ్ళం, తర్వాత చూసుకోవచ్చు అనుకుంటున్నారా? ఆపండి. బరువు ఎక్కువ ఉన్నా, వయసు అయిపోతుంది అనుకుంటున్నా, మనం అందరం బలంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈరోజు చిన్న నడుకు కూడా కష్టం అనిపిస్తుంటే, ఇష్టమైన పనులు చేయలేకపోతుంటే మన ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఈ అలసట, ఈ నొప్పులు మనల్ని బయటికి వెళ్ళనీయకుండా, కొత్త పనులు చేయకుండా ఆపేస్తాయి. దీనికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, తెలుగులో శక్తి శిక్షణ అంటారు. అవును, మన బాడీని బలంగా చేసుకునే వ్యాయామాలు. ఇది కేవలం జిమ్లో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, అథ్లెట్స్కి, ప్లేయర్స్కి, క్రికెట్ ప్లేయర్స్కి, వీళ్ళకి ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి చాలా అవసరం. జీవితాన్ని పూర్తి ఆనందంతో చురుగ్గా జీవించాలనుకునే వాళ్ళందరికీ ఇది గొప్ప అవకాశం. మన కండరాలు మనల్ని స్వేచ్ఛగా, సొంతంగా బతికేలా చేస్తాయి. మీరు చేసే ప్రతి వ్యాయామం మీ ఒంటిని బలంగా మార్చడమే కాదు, మీ మనసులో కూడా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఇష్టమైన స్పోర్ట్స్ ఆడాలన్నా, రోజంతా ఎనర్జీగా ఉండాలన్నా, లేదా పెద్దయ్యాక మనవడు మనవరాలతో ఆడుకోవాలన్నా, వీక్షకులుగా కాకుండా వాళ్ళతో పాటు పాల్గొని, వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఉంటే లైఫ్ ఆనందంగా ఉంటుంది. వీటన్నిటికీ ఏం కావాలంటే బలం కావాలి. చిన్న వయసు నుంచే కండరాలను బలంగా చేసుకుంటే పెద్దయ్యాక వచ్చే ఎముకల బలహీనత, నొప్పులు లాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. భవిష్యత్తులో ఆరోగ్యంగా ఎవరి మీద ఆధారపడకుండా బతకడానికి మనం వేసుకునే గొప్ప పునాది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ కాదు, ఇది మీ ఆనందానికి, మీ ఆరోగ్యానికి చేసే గొప్ప పెట్టుబడి, మీకు మీ ప్రియమైన వారికి ఇవ్వగల గొప్ప బహుమతి. కాబట్టి ఆలోచించకండి, మీ వయసు ఏదైనా సరే, ఈరోజే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలెట్టారు. మీ శరీరం, మీ మనసు, మీ భవిష్యత్తు అన్నీ బాగుపడతాయి. మీ రాబోయే తరం కూడా మిమ్మల్ని చూసి గర్వపడతారు. ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎప్పుడు, ఎలా మొదలు పెట్టాలో మన జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. ఆ జీవనశైలి ఎక్కడి నుంచి మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి నేను రాబోయే రోజుల్లో రీల్స్ చేస్తాను. సో మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్. యువర్స్ పీజే ద క్రేజ్.